బాబా ఈరోజుటి మురళిలో మీరు లైట్ హౌస్గా మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ దారిని చూపించాలి అన్నారు. ఈశ్వరీయ సేవ పట్ల పిల్లలకు చాలా డైరెక్షన్స్ని బాబా ఈరోజుటి మురళిలో ఇచ్చారు. మొత్తం విశ్వంలో అంతటా మంచి ప్రభావం పడాలి అంటే పిల్లలందరూ విచార సాగర మంతన చేసి ఒకటే టాపిక్ పైన అర్థం చేయిస్తే బాగుంటుంది అని బాబా సేవా ప్లాన్స్ని ఆలోచించండి అంటూ ప్రోత్సహించారు. అలాగే కర్మబంధనాలన్నింటినీ కూడా సమాప్తం చేసుకొని పిల్లలు అన్నిటికీ అతీతంగా ఎలా ఉండాలో కూడా వినిపించారు. ఇది 18th మార్చ్ మురళి. मीठे बच्चे विचार सागर मंथन कर एक ऐसी टॉपिक निकालो जो सब जगह एक ही टॉपिक पर भाषण चले, यही है तुम्हारी यूनिटी. మధురమైన పిల్లలు విచార సాగర మంతన చేసి ఒకటే టాపిక్ పైన ప్రసంగం ఉండాలి. అంటే అందరూ చెప్పే విషయం ఒకటే అయ్యి ఉండాలి. ఇదే మీ యొక్క ఐక్యత అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ పైన చెప్పడం కాకుండా అంతటా మన ప్రవచనాల్లో కామన్గా సబ్జెక్ట్ కనబడాలి అనేది బాబా చెప్తున్నారు. అలా దేనిపైన చెప్తే బాగుంటుందో మీరు విచార సాగర మంతన చేయండి అంటున్నారు. అంటే కొంచెం ఆలోచించండి. అందరూ అన్ని చోట్ల ఒకటే టాపిక్ పైన చెప్పాలి అంటే ఏ టాపిక్ అయితే బాగుంటుంది? బాబా ఇలా పిల్లలకి డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి మనము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టాపిక్ పైన సేవలు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రాజెక్ట్ ఫర్ పాజిటివ్ చేంజ్ అంటే ఒక సకారాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి మనం ఏం చేయాలి అనే విషయం పైన అంతటా మన యొక్క ప్రవచనాలు ఉంటాయి. అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సబ్జెక్ట్ పైన అందరూ అన్ని చోట్ల సేవలు చేయాలి అనేది బాబా ఇలా ఎప్పుడో సాకారంగా ఉన్నప్పుడే ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇది. అంటే దీంట్లో మన యూనిటీ ఎలా ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. ప్రశ్న: ఎటువంటి శ్రమ చేస్తూ చేస్తూ మీరు పిల్లలు పాస్ విత్ ఆనర్గా కాగలుగుతారు? ఏం శ్రమ చేయాలి పాస్ విత్ ఆనర్గా అవ్వాలి అంటే బాబా చెప్పారు, కర్మ బంధన్ సే అతీత్ బను. కర్మ బంధనాలకు అతీతంగా అవ్వండి. ఎవరితోనైనా మీరు మాట్లాడే సమయంలో ఆత్మ సోదరుడు అని భావిస్తూ సోదరునితో మాట్లాడండి. పరస్పరం మేల్స్తో అయినా ఫీమేల్స్తో అయినా ఎవరితో మాట్లాడినా, చిన్న పిల్లలైనా వృద్ధులైనా ఎవరితో మాట్లాడినా సరే స్వయాన్ని ఆత్మ సోదరునిగా భావిస్తూ ఎదుటి వారిని కూడా ఒక సోదరుడిగానే చూడండి అంటున్నారు. బాబా ద్వారా మీరు వింటున్నారు అంటే బాబాని కూడా మీరు బ్రుకుటిలోనే చూడండి. సోదర దృష్టితోనే ఆ స్నేహము సంబంధము గట్టిపడుతుంది. ఇది శ్రమతో కూడిన విషయం. అంటే ఇందులో శ్రమ చేయమంటున్నారు బాబా. దీంతోనే మీరు పాస్ విత్ ఆనర్గా అవుతారు. ఉన్నత పదవిని పొందటానికి పిల్లలు పురుషార్థం తప్పనిసరిగా చేయాలి. బాబా కర్మ బంధనాలన్నింటికీ అతీతంగా అవ్వమని చెప్తున్నారు. ఎంతెంత కర్మ బంధనాలకు అతీతంగా అవుతామో అంతంత పదవి పెరుగుతూ ఉంటుంది. బంధనం ఏర్పడేది ముందు మనం ఏ భావంతో ఎదుటి వారిని చూస్తున్నాము, మనల్ని మనం కూడా ఏ భావంతో చూసుకుంటున్నాము. మన బంధనంలో కూడా మనం చిక్కుకుపోవద్దు, దేహ బంధనంలో కూడా చిక్కుకుపోవద్దు, మన ఆలోచనల బంధనంలో కూడా చిక్కుకుపోవద్దు. అందుకే అన్ని రకాల కర్మ బంధనాల నుండి అతీతంగా అయినప్పుడే పాస్ విత్ ఆనర్గా కాగలుగుతాము అంటున్నారు బాబా. ఓం శాంతి. मीठे मीठे बच्चों को समझाया गया है यह है मृत्युलोक. మధురాతి మధురమైన పిల్లలకు బాబా అర్థం చేయించారు ఇది మృత్యులోకము అని.
ఈ మృత్యులోకంతో పోలిస్తే అమరలోకం ఇంకొకటి ఉంది. దాన్ని మనం సత్యుగం అని అంటాం. భక్తి మార్గంలో చూపిస్తారు శంకరుడు పార్వతికి అమర కథను వినిపించారు అని. మరి అలాంటి అమర లోకానికి మీరు ఇప్పుడు వెళ్తున్నారు. శంకరుడైతే కథను వినిపించరు. కథను వినిపించేవారు జ్ఞానసాగరుడైన బాబా ఒక్కరే. ఎందుకంటే జ్ఞానసాగరుడైన బాబాలోనే జ్ఞానమంతా ఉంది. శంకరుని జ్ఞాన సాగరుడు అని అన్నారు. వారేమీ వినిపించరు. ఇటువంటి విషయాలు పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మృత్యు పైన విజయం ఎలా పొందాలి, ఇది కూడా ఒక టాపిక్. బాబా ఇలా ఎన్ని టాపిక్స్ వినిపించారో ఈరోజు. ఒకటేంటి, బాబా అమర కథ గురించి మీరు వినిపించవచ్చు అంటున్నారు అందరికీ. అంటే పరమాత్మ జ్ఞానసాగరుడు ఎలా వచ్చి అమర కథ వినిపిస్తున్నారో చెప్పండి. రెండవది, మృత్యుని ఎలా జయించాలి అనేటువంటి విషయం పైన కూడా చెప్పండి. ఇక్కడ మీరు 5 వికారాలు అనగా రావణుని పైన విజయాన్ని పొందడంతో రామరాజ్యం లేక అమర లోకానికి యజమానిగా అవుతున్నారు. మృత్యులోకంలో ఉన్నది రావణ రాజ్యం, అమరలోకంలో ఉన్నది రామరాజ్యం. దేవతలని మృత్యు ఎప్పుడు కూడా టచ్ చేయదు. అక్కడ మృత్యు యొక్క యమదూతలేమీ ఉండరు అంటున్నారు. ఈ టాపిక్ కూడా చాలా బాగుంటుంది, మృత్యుపై విజయము అని. మనుషులు మృత్యుపైన విజయం ఎలా పొందగలుగుతారు? ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. భారతదేశం అమరలోకంగా ఉండేది. మరి అప్పుడు ఆయుష్ ఎంత ఉండేది? సర్పం యొక్క ఉదాహరణ కూడా మీ కొరకే వినిపిస్తున్నాను అంటున్నారు. సర్పం ఎలా అయితే తన కుబుసాన్ని వదిలేస్తుందో అలాగే మానవుడు కూడా ఈ శరీరాన్ని వదిలేస్తాడు అని ఎగ్జాంపుల్గా ఇస్తారు. సర్పానికి ఏమీ దుఃఖం కలగదు. కుబుసం విడిచిపెట్టే సమయంలో అది దానిపైన తయారైనటువంటి లేయర్ అది వదిలిపెడుతుంది, మళ్ళీ క్రింద ఇంకొక స్కిన్ లేయర్ ఫామ్ అయిపోయి ఉంటుంది. అలాగే ఆత్మ ఈ శరీరం విడిచిపెడితే మళ్ళీ వెళ్ళి వేరే శరీరంలో ప్రవేశిస్తుంది. ఇలా బాబా ఈ ఉదాహరణ మీకోసమే అని అంటున్నారు. సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మరి అమరలోకంలో ఇలా మాటి మాటికి శరీరాన్ని విడిచిపెట్టడం అయితే ఉండదు. అక్కడ దీర్ఘ ఆయుష్ ఉంటుంది. ఆయుష్ పూర్తవుతేనే తప్ప అక్కడ శరీరాన్ని విడిచిపెట్టడానికి ఇంకొక ఆధారం ఉండదు. ఇప్పుడైతే శరీరాలన్నీ శిథిలంగా మారిపోయాయి. అందుకే వీటిని విడిచి మళ్ళీ మీరు కొత్త శరీరాలని కొత్త ప్రపంచంలో తీసుకుంటారు. ఇప్పుడు కొత్త శరీరం మీకోసం తయారవుతూ ఉంది అంటున్నారు. పాతది విడిచిపెట్టాలి. అక్కడ కూడా అంతే. సత్యుగంలో కూడా ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత పాత శరీరం అనబడుతుంది. అది విడిచి మళ్ళీ గర్భంలో ప్రవేశిస్తుంది ఆత్మ. దానిని అమరలోకం అంటారు. అక్కడ మృత్యు అనే శబ్దం ఉండదు. శరీరాన్ని మారుస్తున్నారు అని అంటారే తప్ప మృత్యువు మరణము ఇటువంటి శబ్దాలు అక్కడ ఉండవు. సమయానికి శరీరాన్ని విడిచిపెడతారు. తాబేలు ఉదాహరణ కూడా మీకోసమే అంటున్నారు. తాబేలు ఏ విధంగా పనులన్నీ చేసుకొని తర్వాత తన లిమ్స్ అన్నిటినీ లోపలికి లాక్కుంటుంది. తన తలని, చేతులను, కాళ్ళని అన్నిటినీ లోపలికి ముడుచుకుంటుంది. బయటికి చూస్తే ఒక రాయిలాగా పడి ఉంటుంది. తల లోపల ఉంటుంది. అవసరం లేదన్నప్పుడు అది ఒకటే చోట ఉండాలి అనుకున్నప్పుడు మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయి కంప్లీట్గా బయటి ప్రపంచంతో కట్ అయిపోయి ఉన్నట్టుగా ఉంటుంది. బాబా అంటారు, మీరు అలాంటి స్థితిలో ఉండాలి. అసలు మీ పురుషార్థం, మీ తపస్య అలా ఉండాలి. దేహంలో ఉంటూ కర్మలు చేయండి. కానీ కర్మలు చేసే సమయం పూర్తయిపోయింది, పనులన్నీ పూర్తయ్యాయి అంటే డిటాచ్ అవ్వండి. కంప్లీట్గా డిటాచ్ అవ్వండి. దేహానికి అతీతంగా ఇంద్రియాలన్నిటినీ రెస్ట్లో ఉంచండి. అసలు ఉన్నారా లేదా, అన్నిటితో కట్ అయిపోయి ఉన్నారా అన్నట్టుగా ఉండండి. మళ్ళీ అవసరమైనప్పుడు ఇంద్రియాలను ఉపయోగించి కర్మలు చేయండి.
ఈ సమయంలో ఉన్నటువంటి ఈ ఉదాహరణలు భక్తి మార్గంలో కాపీ చేస్తారు అంటున్నారు, కానీ కేవలం నామమాత్రంగానే అంటున్నారు. ఏమీ అర్థం చేసుకోవటం లేదు, దాని నుండి సారం ఏంటి, అసలు దాంట్లోని మర్మం ఏంటి అనేది తెలుసుకోవటం లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ రాఖీ ఉత్సవము, దసరా, దీపావళి, హోలీ ఇటువంటివన్నీ ఈ సమయానివే అని, అవే భక్తి మార్గంలో మళ్ళీ నడుస్తూ ఉంటాయి. మరి ఈ విషయాలు సత్యుగంలో ఉండవు. అక్కడ కూడా దసరా, దీపావళి, హోలీ ఇవన్నీ జరుపుతారా? అస్సలు ఉండవలా. మరి ఇటువంటి టాపిక్స్ మీరు రాయండి అంటున్నారు. మనుష్యులు మృత్యువుని ఎలా జయించగలుగుతారో చెప్పండి. మృత్యులోకం నుండి అమరలోకానికి ఎలా వెళ్ళాలో చెప్పండి. ఇటువంటి విషయాలపైన అర్థం చేయించడానికి మంచిగా మ్యాటర్ ప్రిపేర్ చేయాలి, రాయాలి అంటున్నారు. ఈ విధంగా నాటకంలో కూడా స్టోరీ స్క్రిప్ట్ అంతా రాసి ఉంటుంది కదా, రిటర్న్లో ఉంటుంది స్క్రిప్ట్. అలా మీ దగ్గర కూడా ఒక టాపిక్ పైన ఉపన్యాసం ఇచ్చే ముందు ఆ స్క్రిప్ట్ రెడీగా ఉండాలి అంటున్నారు. ఈరోజు ఫలానా నాటకం వాళ్ళు ఫలానా డైలాగ్ మిస్ చేశారు, ఫలానా చెప్పాలి అని ఆ స్క్రిప్ట్ను చూసి అందరూ అనుకుంటారు కదా. మరి మీది కూడా పాయింట్స్ యొక్క లిస్ట్ ఉండాలి, ఏ ఏ పాయింట్స్ చెప్పాలి అనేది. ఈరోజు ఈ టాపిక్ పైన అర్థం చేయించాలి అని. రావణ రాజ్యంలో దైవీ రాజ్యం ఎలా రాగలుగుతుంది, ఇది కూడా ఒక టాపిక్ అంటున్నారు. రావణ రాజ్యంలో దైవీ రాజ్య స్థాపన ఎలా జరుగుతుంది, అర్థం చేయించేవారు కూడా అందరూ ఒకే రకంగా పాయింట్స్ వచ్చేలాగా మంచిగా తయారు చేయాలి అంటున్నారు. భిన్న భిన్న టాపిక్స్ అర్థం చేయించడంతో, అంటే విభిన్న రకాల టాపిక్స్ని వినడంతో సంతోషం కలుగుతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం మనకి లభిస్తుంది. ఈ విధంగా సన్యాసులది కూడా వార్తాపత్రికల్లో వస్తుంది, ఈరోజు 125వ యజ్ఞాన్ని రచించారు అని. అందులో ఈ టాపిక్ పైన వారు వినిపిస్తారు అని. వాళ్ళు ఎలా అయితే సంఖ్య పెట్టి దానిపైన ప్రత్యేకంగా అందరికీ అటెన్షన్ని కలిగిస్తూ ఈరోజు దీనిపైన అర్థం చేయిస్తారు, ఈరోజు ఈ టాపిక్ అని ఎలా చెప్తారో మీరు కూడా అలా చేయండి అంటున్నారు. మరి ఇక్కడైతే బాబా చెప్తున్నారు, నేను ఒక్కసారి మాత్రమే యజ్ఞాన్ని రచిస్తాను, దీంట్లో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అవుతుంది. అక్కడైతే చాలా యజ్ఞాలను రచిస్తూ ఉంటారు, ఎన్నో యాత్రలు, ఎన్నో రకాల ఏంటంటే శాంతి యాత్ర మనం ఎలా చేస్తామో అలా నగర సంకీర్తన వంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. అందరూ లైన్లో నిలబడి కోలాటం చేసుకుంటూ వీధులన్నీ తిరుగుతూ అందరికీ ప్రచారం చేస్తారు. यहाँ तो तुम जानते हो ये रुद्र शिव बाबा का एक ही यज्ञ है. ఇక్కడైతే మీకు తెలుసు ఇది రుద్రుడైన శివబాబా యొక్క యజ్ఞం, ఇది ఒక్కటే. ఇందులో మొత్తం పాత ప్రపంచం అంతా స్వాహ అయిపోతుంది, కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది. మరి మీరేమో వెళ్ళి దేవతగా అవుతారు. ఇది కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. రచయిత అయిన బాబానే వచ్చి తన పరిచయాన్ని, రచన యొక్క ఆది మధ్యాంత పరిచయాన్ని ఇస్తున్నారు, రాజయోగము నేర్పిస్తున్నారు. సత్యుగంలో అయితే పవిత్రమైన దేవతలు ఉంటారు, రాజ్యం కూడా చేస్తారు. దాన్ని ఆది సనాతన దేవి దేవతా ధర్మం అంటారు. ఈ టాపిక్ మీరు పెట్టండి, ఆది సనాతన సత్యగి దేవి దేవతా ధర్మం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అనేది తెలియచేయండి. విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పండి. పరంపిత పరమాత్ముడు తప్పితే విశ్వంలో శాంతి స్థాపన చేసే సలహాను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. సలహాని ఇచ్చేవారికి ప్రైజ్ లభిస్తుంది. విశ్వంలో శాంతి స్థాపనకు ప్రైజ్ ఎలాంటిది లభిస్తుంది, ఎవరిస్తారు, ఇది కూడా ఒక టాపిక్. ఎందుకంటే శాంతి స్థాపన చేసేదెవరు విశ్వంలో? శాంతి సాగరుడు భగవంతుడు. ఆయనకి ఎవరిస్తారు ప్రైజ్? ఏమిస్తారు ప్రైజ్? ఇవ్వగలుగుతారా? ఇచ్చేవాళ్ళు ఎవరు మరి?
ఇటువంటి విషయాలను విచార సాగర మంతన చేసి ఒక టాపిక్గా తయారు చేయండి అంటున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అంటే అన్ని చోట్ల ఒకటే టాపిక్ ఉండాలి, అందరి కనెక్షన్ అనేది ఉండాలి అంటున్నారు. ఇటువంటి లిస్టుని తయారు చేసి ముందుగానే సూచన ఇవ్వాలి. తర్వాత ఢిల్లీలో సమాచారం అందించాలి. అందరికీ తెలియాలి అన్ని చోట్ల ఇటువంటి ఉపన్యాసాలు నడిచాయి అని. దీన్ని యూనిటీ అంటారు. మొత్తం ప్రపంచంలో డిస్యూనిటీ ఉంది, అంటే ప్రపంచంలో ఎక్కడ ఐక్యత లేదు, అంత విభజనలే ఉన్నాయి. మనం మాత్రం ఐక్యతతో ఒకటిగా ఒకే టాపిక్ పైన చెప్తే బాగుంటుంది అంటున్నారు బాబా. రామరాజ్యం యొక్క గాయనం ఉంది. పులి మేక ఒకే చోట నీరు తాగుతాయి అని అంటారు. త్రేతాయుగంలో కూడా ఇలాంటి గాయనం ఉంది. మరి త్రేతాయుగంలోని అలాంటి గాయనం ఉంటే సత్యుగంలో ఇంకేముంటుంది? ఇంకా గొప్పగా ఉంటుంది కదా. శాస్త్రాల్లో అయితే అనేక కథలని రాసేశారు. మీరైతే బాబా ద్వారా ఒకటే కథ వింటున్నారు. ప్రపంచంలో లెక్కలేనన్ని కథలున్నాయి. ద్వాపర యుగం నుండి కలియుగం అంతిమం వరకు ఏవైతే శాస్త్రాలు మొదలైనవి నడుస్తున్నాయో అవి సత్యుగంలో ఉండవు. భక్తి మార్గం యొక్క విషయాలన్నీ పూర్తవుతాయి. ఇక్కడ మీరు ఏది చూస్తూ ఉన్నారో అదంతా ఈవిల్, కళ్ళకు కనబడుతున్నదంతా ఈవిల్ అంటున్నారు. దాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండండి, వింటూ కూడా వినకుండా ఉండండి. ఇప్పుడు బాబా ఏది అర్థం చేయిస్తున్నారో అదే బుద్ధిలో పెట్టుకోండి. మనం సంగమయుగి బ్రాహ్మణులము. మనం ఎంత ఉన్నతమైన వారిమి, దేవతల కన్నా ఉన్నతులం. ఈ సమయంలో ఈశ్వరీయ సంతానంగా ఉన్నాం. నెమ్మదిగా మన సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవి సహజమైన విషయాలు, ఎవరి బుద్ధిలోనూ రావట్లేదు. మనం ఈశ్వరీయ సంతానంగా ఉన్నాం. మరి తప్పకుండా స్వర్గానికి యజమానిగా ఉండాలి కదా. ఎందుకంటే ఈశ్వరుడే స్వర్గాన్ని స్థాపన చేసేవారు. తండ్రేమో స్వర్గ స్థాపకుడు అవుతే ఆ పిల్లలు ఏమవ్వాలి? ఆ స్వర్గానికి యజమానిగా ఉండాలి కదా. కోట్ల సంవత్సరాల విషయము అని చెప్పడం కారణంగా ఎవ్వరికీ ఇది గుర్తే ఉండట్లేదు. బాబా వచ్చి గుర్తు చేయిస్తూ ఉన్నారు. పిల్లలు కోట్ల సంవత్సరాలు కాదు, 5,000 సంవత్సరాలే. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు తిరిగి మీరే తయారవ్వాలి. సన్ముఖంగా వినడంతో ఎంత సంతోషమో, ఎంత రిఫ్రెష్మెంట్ కలుగుతుంది. పిల్లలు ఎవరైతే తెలివైన వారు ఉన్నారో, మంచిగా అర్థం చేయించగలుగుతారో వారి బుద్ధిలో ఈ విషయాలన్నీ వస్తాయి. మనం బాబా నుండి వారసత్వాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. బాబా కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నారు. మరి తప్పకుండా మనం కూడా కొత్త ప్రపంచంలోనే ఉండాలి కదా. ఒక్క తండ్రికి మనం అందరం పిల్లలం. అందరి ధర్మము, అందరి నివాస స్థానము, రావడం వెళ్ళడం ఇవన్నీ విభిన్న రకాలుగా ఉంటాయి అంటున్నారు. ఒక్కొక్కరి ధర్మం ఒకటిగా ఉంది, అంటే వేరువేరుగా ఉంది. ప్రతి ఆత్మ యొక్క పాత్ర కూడా వేరుగా ఉంది. ఆ ఆత్మ ఏ సమయంలో సృష్టిపైనికి రావాలో, ఎప్పుడు వెళ్ళిపోవాలో అన్నీ వేరువేరుగా ఉన్నాయి అంటున్నారు. ఎలా వెళ్ళి ఆత్మలు మూలవతనంలో నివసిస్తాయి, ఇదంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనంలో ఆత్మల వృక్షం ఉంది. సూక్ష్మవతనంలో వృక్షమేమీ కనిపించదు. అక్కడైతే ఏది చూస్తారో అదంతా సాక్షాత్కారపు విషయమే. సూక్ష్మవతనంలో మీరు ఏది చూస్తారో అది సాక్షాత్కారపు విషయమే అంటున్నారు. అక్కడ మూవీ నడుస్తుంది. మధ్యలో మూవీ డ్రామాలు కూడా తయారు చేశారు కదా. ఇప్పుడైతే టాకీగా మారిపోయాయి. సైలెన్స్ డ్రామా అయితే అసలు తయారే అవ్వదు. సైలెన్స్ డ్రామా ఏముంటుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. అట్లీస్ట్ మూవీలో సైగలైనా ఉంటాయి. ఆత్మల వృక్షం అక్కడ ఉంది, ఇక్కడ మనుష్యుల వృక్షం ఉంది. మరి ఇటువంటి విషయాలన్నీ మీ బుద్ధిలో పెట్టుకొని మీరు ఉపన్యాసం ఇవ్వాలి. చదువులో అయితే సమయం పడుతుంది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి.
కానీ పిల్లల్లో ఇంకా స్మృతి యాత్ర లేదు అంటున్నారు. స్మృతి యాత్రలో బాగా ఉంటే ధారణ జరుగుతుంది, సంతోషము కలుగుతుంది. ఇప్పుడు మీరు యథార్థ రీతిగా ఇవన్నీ నేర్చుకుంటున్నారు. బాబా మనకి యోగం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. పిల్లలకు అర్థం చేయించారు. మీరందరూ బాయిగా చూసుకోండి, ఒకరినొకరు సోదరాత్మగా చూడండి. ఆత్మకు సింహాసనము ఈ బ్రుకుటి. కాబట్టి భగీరథుని యొక్క సింహాసనం కూడా చాలా ప్రసిద్ధమై ఉంది. ఎవరికైనా జ్ఞానం అర్థం చేయిస్తూ ఉన్నప్పుడు నేను సోదరుడికి అర్థం చేయిస్తున్నాను అని అనుకోండి. ఇదే దృష్టి ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమతోనే ఉన్నత పదవిని పొందుతారు. బాబా కూడా అలాగే చూస్తారు మనల్ని. బాబా అంటారు, నేను మీ శరీరాల్ని చూడట్లేదు, నేను మీ ఆత్మను చూస్తున్నాను. బాబా దృష్టి బ్రుకుటి మధ్యలోకి వెళ్తుంది. ఆత్మ అయితే చిన్న బిందువు, వింటుంది కూడా. మరి బాబా కూడా బ్రుకుటి మధ్యలోనే చూస్తారు. బాబా కూడా, శివబాబా కూడా ఈ బ్రహ్మ యొక్క బ్రుకుటిలోనే ఉన్నారు. ఈ విషయాలు బుద్ధిలో ఉండడంతో జ్ఞాన సాగర్ని పిల్లలైన మీరు జ్ఞాన సాగరంగా అయిపోతారు. మనం కూడా జ్ఞాన సాగరంగా అవుతాం. మీ కొరకైతే చాలా సహజం. గృహస్థ వ్యవహారంలో ఉండేటువంటి వారి కోసము ఈ స్థితి కొంచెం కష్టం అని చెప్పొచ్చు. కానీ మీరైతే పూర్తిగా బాబా సేవలోనే ఉన్నవారు, మీకోసం తేలిక అంటున్నారు. ఇక్కడ విని ఇంటికి వెళ్తారు, అక్కడి వాతావరణం వేరుగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడైతే మధుబన్లో అయితే చాలా సహజం. బాబా యుక్తిగా అన్ని సహజం చేసి చెప్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని జ్ఞాపకం చేయండి, వీరు కూడా సోదరుడే. ఈ దృష్టితో కర్మబంధనాలకి మీరు అతీతంగా అవుతారు. శరీరాన్ని మర్చిపోతారు, కేవలం బాబాని జ్ఞాపకం చేయగలుగుతారు. ఇప్పుడు ఈ దృష్టి గృహస్థంలో, కుటుంబంలో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎవరిని చూసినా, అబ్బాయిని చూసినా, అమ్మాయిని చూసినా, కొడుకు కోడలు ఎవరిని చూసినా సరే ఆత్మ సోదరుడు, ఒక ఆత్మ సోదరుడు ఈ పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇదే భావన లోపల ఉండాలి. ఇందులో శ్రమ చేస్తూ ఉండండి, అప్పుడు పాస్ విత్ ఆనర్గా అవుతారు. ఇటువంటి స్థితితో ఉన్నటువంటి పిల్లలు చాలా అరుదు. ఎవరో ఒకరు అంటున్నారు బాబా. విశ్వానికి యజమానిగా అయ్యేది కూడా వారే. అష్టరత్నాల యొక్క మాల ఉంది కదా, మరి పురుషార్థం చెయ్యాలి. ఉన్నత పదవిని ఎలా పొందాలి అనేది చింతన చెయ్యాలి. పురుషార్థం అయితే తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇందులో ఇంకే విషయాలు కూడా రావద్దు. సోదర దృష్టి, స్నేహము, సంబంధం ఏర్పడుతుంది. దృష్టి ఇంకా ఒకసారి అలా ఏర్పడింది అంటే ఇంకా చాలా మంచి స్థితి తయారవుతుంది. అందుకే బాబా అంటారు, పిల్లలు నేను మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నాను. ఇందులో అభ్యాసం చేయడం, శ్రమ చేయడం అది మీ పని. ఇక్కడ కూర్చున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మే వింటుంది, వినిపించేటువంటిది కూడా ఆత్మే. మీరు చూస్తున్నది కూడా ఆత్మనే, చూసేది కూడా ఆత్మనే. మనుషులు అంటారు ఆత్మ నిర్లేపి అని. మరి ఏంటి, శరీరమా వింటున్నది? ఆత్మ నిర్లేపి, ఆత్మకేమి అంటుకోదు అంటే ఏమీ వినబడదు అని కూడా అర్థం. ఆత్మకేమి కనబడదు, ఆత్మకేమి వినబడదు అని అర్థం. నిర్లేపి అంటే అంతే కదా, ఏది టచ్ అవ్వద్దు, దానికి ఏ సెన్సెస్ కూడా పని చేయకూడదు. మరి పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, దేవాత్మ అని అనడం రాంగ్ అని చెప్పాలి. పాప శరీరం, పుణ్య శరీరం, దేవ శరీరం, మహాశరీరం అని అనాలి. మహాత్మ అంటారా, మహాశరీరం అంటారా? మహాశరీరం కలిగిన వారని ఎవరిని అనరు. బాబా అన్న శ్రమ అయితే పిల్లలే చేయాలి. కల్పకృతం ఎవరు తయారయ్యారో శ్రమ చేసి వారే ఇప్పుడు కూడా తయారవుతారు. తన అనుభవాన్ని బాబా వినిపిస్తూ ఉన్నారు. ఇలా నేను వింటాను, వినిపిస్తాను అని అలవాటు అయిపోతుంది. బ్రహ్మ బాబా మురళి వింటారు, శివబాబాతో పాటు మధ్య మధ్యలో మాట్లాడతారు కూడా. ఆత్మనే వినిపిస్తుంది, ఆత్మ చెప్తుంది మన్ మనా భవ అని. ఫిర్ వ ఉన్కో कहते हैं मन मना भव.
అర్థాత్ బాప్కు యాద్ కరు. మరి శివబాబా బ్రహ్మాత్మ కూడా చెప్తున్నారు, మన్మనాభవ, నువ్వు నన్ను తండ్రిని జ్ఞాపకం చెయ్యి అని. గుప్తమైన శ్రమ కదా. ఏ విధంగా చదువులో ఏకాంతంలో వృక్షం క్రింద కూర్చొని చదువుకుంటారు, అదైతే స్థూలమైన విషయం. తపస్సు చేసినా కూడా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. చదువుకునే పిల్లలు కూడా చెట్టు కిందికి వెళ్ళి కూర్చొని చదువుకుంటారు. ఇక్కడైతే ప్రాక్టీస్ చేసే విషయం ఉంది. రోజు రోజుకి మీ ప్రాక్టీస్ పెరుగుతూ ఉండాలి. మీరు కొత్త కొత్త విషయాల్ని వింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో అవన్నీ కొత్త కొత్త వాళ్ళకి వెళ్ళి వినిపించాలి అంటున్నారు. కొందరు అంటారు మేము చాలా లేటుగా వచ్చాం జ్ఞానంలోకి అని. అరే మీరైతే ఇంకా ఫస్ట్ క్లాస్ గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపించే టైంలో వచ్చారు. మీకు ఇంకా ఎక్కువ క్రీమ్ దొరుకుతుంది. లేటుగా వచ్చినటువంటి వాళ్ళకి ఇంకా జ్ఞానంలోని వెరైటీ అంతా దొరుకుతుంది కదా, ఇంకా మంచిదే. మాయ అంతిమం వరకు వదిలిపెట్టదు అంటున్నారు. మాయ యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఎప్పటి వరకైతే మీరు అలా సంపూర్ణంగా అవ్వరో అప్పటి వరకు మాయ యుద్ధం నడుస్తూ ఉంటుంది. జబ్ తక్ తుమ్ జీత్ పైనో, మీరు విజయం పొందేంత వరకు మాయ ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా ఓడించడానికి ట్రై చేస్తుంది. మీరు అనాయాసంగా ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఎవరు ఎంత జ్ఞాపకం చేస్తారో అర్థం చేసుకుంటారో మేము ఇంకా బాబా వద్దకు వెళ్ళిపోతున్నాము అని, ఇంక ఈ శరీరాన్ని తేలికగా విడిచిపెడతారు. బాబా చూశారు, అలా బ్రహ్మతత్వంలో లీనమైపోవాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్న వారు శరీరాన్ని విడిచిపెడితే పూర్తి సైలెన్స్ ఏర్పడుతుంది, చాలా శాంతి ఏర్పడుతుంది. మోక్షమైతే ఎవరు పొందలేరు, తిరిగి ఇంటికి వెళ్ళలేరు. నాటకంలో అందరు యాక్టర్స్ కావాలి కదా, అంతిమంలో అందరూ వచ్చేస్తారు. ఒక యాక్టర్ కూడా పైన లేనప్పుడు కింద నుండి వెళ్ళి పైన మళ్ళీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. మనుష్య మాత్రులందరూ వెళ్ళిపోతారు, కొద్ది మంది మాత్రం మిగులుతారు. మిగతా అందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కొందరు ఉండాలి కదా అంటున్నారు. సీ ఆఫ్ చేయాలి కదా. మరి ఇంత పెద్ద యాత్ర చేసి వెళ్ళిపోతున్నప్పుడు కొందరైనా సెండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా. ఈ సమయంలో సత్యుగం యొక్క స్థాపన జరుగుతుంది. ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు, అందరినీ మీరు సీ ఆఫ్ చేసి మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు. అంటే అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు. వాళ్ళైతే 40-50 మందిని ఆ మహా అయితే సెండ్ ఆఫ్ చేస్తారు. మీరు ఎంతమందిని సీ ఆఫ్ చేస్తున్నారు? మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఈగల గుంపు మాదిరిగా వెళ్ళిపోతాయి శాంతిధామానికి. మీరు వచ్చింది తోడు తీసుకుని వెళ్ళడానికి. सबको भेजने के लिए तुम आए हो, साथ ले जाने और सबको भेजने के लिए. तुम्हारी बातें వండర్ఫుల్ है. మీరు అందరినీ మీ తోడుగా తీసుకొని వెళ్తున్నారు. మళ్ళీ పైనుండి క్రిందకు కూడా వస్తారు. పైనుండి రావడానికి కూడా అందరికీ జీవన్ముక్తి పురుషార్థం చెయ్యండి అని చెప్తారు. మీ విషయాలే అద్భుతమైనవి అంటున్నారు. ఇన్ని కోట్ల మంది మనుష్యులు వెళ్ళిపోతారు, అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తారు. మీరు ఇప్పుడు తిరిగి మూలవతనానికి వెళ్తున్నారు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలోనే ఉంటాయి. నెమ్మది నెమ్మదిగా వృక్షం పెరుగుతూ ఉంటుంది. తర్వాత రుండమాల రుద్రమాలగా అవుతుంది. ఈ విషయాలు మీ బుద్ధిలోనే ఉన్నాయి. రుద్రమాల రుండమాలగా ఎలా అవుతుంది అని. మీలో కూడా ఎవరైతే విశాల బుద్ధిగా ఉంటారో వారి విషయాల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. రుండమాల అంటే తలలు చూపిస్తారు, ఆ మాలలో ముఖాలు. బాబా అన్నారు అనేక రకాలుగా బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు ఎలా అయితే జ్ఞాపకం ఉంటుంది ఈ విషయము అని ఆలోచించి బాబా ఎన్నో విధాలుగా చెప్తారు. మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి బాబా ఇంత ప్రయత్నం చేస్తున్నారు. ఈ రుద్రమాలలో వెళ్ళి మళ్ళీ రుండమాలలోకి వస్తారు. అంటే ముందు ఆత్మల మాల పరంధామం వెళ్తాం, అక్కడ కూడా సెట్టింగ్ ఉంది. మాల అనుసారంగానే మనం పరమాత్మనికి దగ్గరగా దూరంగా ఉంటాం. ఆ తర్వాత క్రిందకు వస్తాం మనుష్యుల, ఆ తర్వాత క్రిందకు వస్తాం. అంటే మనుష్య మాత్రులందరి మధ్యలో
పాత్ర వహించడానికి. సత్యుగంలో మన పాత్ర మొదలవుతుంది. ముఖాలను చూపించారు, నంబర్ వారీగా వస్తూ ఉంటారు. ఎంత పెద్ద రుద్రమాల తయారవుతుంది. ఈ జ్ఞానం అయితే ఎవరిలోనూ లేదు. మొదటి నుండి చివరి వరకు జ్ఞానం గురించి ఎవరికీ తెలియదు. మీరు సంగమయుగి బ్రాహ్మణులే తెలుసుకుంటున్నారు. ఈ సంగమ యుగాన్ని జ్ఞాపకం చేయండి, అప్పుడు మొత్తం జ్ఞానం అంతా బుద్ధిలో వచ్చేస్తుంది. సంగమ యుగంతో ప్రేమ లేకపోతే బాబాతో కూడా ప్రేమ ఉండదు. సంగమ యుగం అంటే చాలా ప్రేమ ఉంటే బాబాతో కూడా చాలా ప్రేమ ఉంటుంది. సంగమ యుగము బాబా, ఈ రెండిటికి కనెక్షన్ ఉంది. మీరు లైట్ హౌస్గా ఉన్నారు, అందరినీ గమ్యానికి చేర్చేటువంటి వారు. మీరు ఒక మంచి లైట్ హౌస్గా అవుతారు. ఇప్పుడు మీ విషయాలు ఇంకెవరికి వర్తించవు అంటున్నారు. అంటే మీరు లైట్ హౌస్, ఇంకెవరు కూడా నేను లైట్ హౌస్నే అని అనడానికి లేదు. మీకు చెప్పబడేటువంటి ఈ విషయాలు ఇంకెవరు కూడా వర్తించవు అంటున్నారు. మీరు సర్జన్గా కూడా ఉన్నారు, ఒక వ్యాపారిగా కూడా ఉన్నారు, ఒక చాకలివాడిగా కూడా ఉన్నారు. మీరు సర్జన్గాను ఉన్నారు, వ్యాపారస్తులుగాను ఉన్నారు, చాకలివాడిగాను ఉన్నారు అంటున్నారు. అన్ని విశేషతలు మీలో ఉన్నాయి, మహిమ మీదే అంటున్నారు. కానీ నంబర్ వారి పురుషార్థం అనుసారం మీలో కూడా అందరూ ఒకే సమానంగా అయితే లేరు. ఎలాంటి కర్తవ్యం చేస్తారో దాన్ని బట్టి వారికి మహిమ గాయనం ఉంటుంది. బాబా అయితే డైరెక్షన్ ఇస్తారు, దానిపైన ఆలోచించాలి, సెమినార్ చేయాలి, ఇవన్నీ మీ పనులు అంటున్నారు. డైరెక్షన్ ఇవ్వడం బాబా పని. ఆ డైరెక్షన్ని అమలుపరిచే ప్రయత్నంలో మిగతావన్నీ ఆలోచించడం మన పని అంటున్నారు. బాబా అయితే దేనికి వద్దని అనట్లేదు, మంచిది, చాలా అధికంగా వినిపించినా ఏంటి లాభము అంటున్నారు బాబా. అంటే ఇంకా చాలాని మురళి క్లోజ్ చేయడానికి బాబా చెప్తున్నారు. బాబా ఒకటే మాటలో మనా భవ అంటున్నారు. బాబా మీకు రోజు ఎంత బలమైనటువంటి భోజనం, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ని బాబా పిల్లలకి తినిపిస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా నశ ఉండాలి. మేము సంగమయుగి బ్రాహ్మణ ఆత్మలం, దేవతల కన్నా ఉన్నతమైన వారిమే. ఎందుకంటే ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానంగా ఉన్నాము. మేం మాస్టర్ జ్ఞాన సాగరులము. అన్ని విశేషతలు ఈ సమయంలో మనలో నిండుతున్నాయి. సదా మనకి నశ ఉండాలి. మేము సంగమయుగి బ్రాహ్మణులము, దేవతల కన్నా ఉన్నతమైన వారిమి. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుని సంతానంగా అయ్యాం కాబట్టి మాస్టర్ జ్ఞాన సాగర్లుగా ఉన్నాము అని. మరి ఇలా అన్ని విశేషతలు మనలో ఇప్పుడే నిండుతాయి. విశేషతల్లో ఏం చెప్పారు బాబా? మీరు ఒక వ్యాపారి, మీరొక లైట్ హౌస్, మీరొక చాకలివాడు, మీరొక కంసాలి, అన్నీ. సెకండ్ పాయింట్, ఏదైతే బాబా అర్థం చేయిస్తున్నారో అదే బుద్ధిలో పెట్టుకోవాలి. మిగతా ఏ విషయాలైనా వింటూ వినకుండా, చూస్తూ చూడకుండా ఉండాలి. బాబా వినిపించే విషయాలు తప్ప ఇంకా ఏవి మనసులో ఉండకూడదు. చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు మొదలైనవి. वरदानम, ईश्वरीय सेवा द्वारा वैरायटी मेवा प्राप्त करने वाली अधिकारी आत्मा भव. ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ఫలమును ప్రాప్తించుకునేటువంటి అధికారి ఆత్మ భవ. ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ఫలమును ప్రాప్తించుకునేటువంటి అధికారి ఆత్మ భవ. వివరణ అంటారు, సేవ చేయండి, ఫలం పొందండి అని. ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వడమే ఈశ్వరీయ సేవ. ఈ సేవ చేస్తూ ఉన్నారు అంటే మీకు అతీంద్రియ సుఖము, శక్తులు,
సంతోషం యొక్క వెరైటీ ఫలం లభిస్తుంది. మీరు బ్రాహ్మణులే దీనికి అధికారులు, ఎందుకంటే మీ పని ఈశ్వరీయ చదువు చదివించడం మరియు చదువుకోవడం చదివించటం. దీంతో ఈశ్వరుడి వారిగా అవుతారు. మరి ఇటువంటి ఈశ్వరీయ సేవ చేయడంతో ఈశ్వరీయ ఫలానికి అధికారిగా అయిపోయారు కదా. ఇదే నశాలో ఉండాలి. స్లోగన్: బాబా తోడుగా ఉంటూ కర్మలు చేయండి, అప్పుడు డబల్ లైట్గా ఉంటారు. బాబా తోడుగా ఉంటూ కర్మలు చేయండి, అప్పుడు డబల్ లైట్గా ఉంటారు. ఈరోజు ఇదే స్వమానం అభ్యాసం మనం చేద్దాం. నేను డబల్ లైట్ ఆత్మను. ఎందుకంటే బాబా లైట్ హౌస్గా అవ్వమన్నారు, అందరికీ దారిని చూపించమన్నారు. మనకి నష ఉండాలి. నేను డబల్ లైట్గా ఉన్నాను, మనసుతోనూ లైట్గా, శారీరకంగా కూడా సూక్ష్మ శరీరంతో లైట్గా ఉన్నాను, తేలికగా ఉన్నాను, ప్రకాశమయంగా ఉన్నాను. ఇలా డబల్ లైట్గా ఉన్నాను అని అనుభవం చేద్దాం. ఓం శాంతి.